ఒంగోలులో ఈ గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు తెలియదు మీరు చూశారు. ఒక బాబు అలా నాకండి గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా తెలుసుకున్నారు. ఏం జరిగింది? గతంలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయి ఏదో వాలంటీర్ వాళ్ళకి తగాదా పెడితే మాట్లాడినందుకు వాళ్ళ ఇంట్లో నిరగొట్టేశారు. నేను సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నా, జనార్దన్ గారితో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి చివరి వాళ్ళ ఇంటికి వదిలిపెట్టేదాకా ఉన్నా. ఆ రోజు కానిస్టేబుల్ వాళ్ళు పిల్లల్ని కొట్టారు, మామూలు తలబదలు కొట్టారు. ఎస్పీ గారి పర్మిషన్తో దానికి ఏంటి రిమ్స్లు పోతే ఆడ కుట్లేస్తుంటే నేను అప్పటికి చెప్పాను, జనార్దన్ అన్న ఇప్పుడు 40 మంది ఉన్నారు, మనం 100 మంది ఉన్నాం, కొంతసేపు అయితే 400 మంది వస్తారు, నాకు తెలుసు, నేను అక్కడి నుంచి వచ్చినాడు, నాకు అన్నీ తెలుసు, విపరీతమైన దాడి చేసే అవకాశం ఫోర్స్ దించన్నా అన్న. నేను చెప్తాను డిఎస్పీకి అన్నాడు, చాలా గట్టిగా ఉన్నాడు ఆయన, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ తమ్ముడు అందరూ వచ్చారు, అంత మటుకు బాగుంది. కరెక్ట్గా గంటాకి చూస్తే ఏం జరిగిందండి, అరగంటకి చూస్తే పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కొడుకు, ఏదో రన్నింగ్ రేసు లాగా 10 మంది 50 మంది 100 మందిని దయాగాడి దండయాత్ర అన్నట్టు నన్ను చూశారు, అందరిని చూశారు. ఆలోపు ఇంకో ఆజ్కా గోండారాజు వచ్చాడు, ఇంకో పరిగెత్తుకుంటా వెళ్ళి ఇది జనార్దన్ గారు ఒక రూమ్లో ఉన్నాడు, ఇంకో రూము 2 తలుపులు, పొట్టు తలుపుని తన్నాడు, ఆ లేడు అనుకొని వచ్చేసాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి, ఉంటే దాడి చేయాలి, దాడి చేస్తే చంపేస్తాను అని చెప్పారు, అది వేరే విషయం. అంటే అభ్యర్థులు కూడా కొట్టడానికి సిద్ధపడ్డారు. ఎవరి సహాయంతో? ఈ గంజాయి బ్యాచ్ 400. నేను ఒకటే చెప్తున్నా, ఈ గంజాయి బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో 400 మందిలో 400 మందిని దత్తత తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. దేనికి? దౌర్జన్యాలు చేయించడానికి కాదు, వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మంచిగా మారుస్తాం, వినకపోతే పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, నగర బహిష్కరణ ఉంటుంది, ఎన్కౌంటర్లు కూడా ఉంటుంది. వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు, ఒక 20-30 టోటల్గా 20 మంది నగర బహిష్కరణ అవచ్చు, చచ్చిపోవచ్చు, ఏదైనా జరుగుతుంది. 300 మంది దత్తత తీసుకొని వాళ్ళకి ఉపాధి మార్గాలు, ఎక్కడన్నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం, చదువుకుంటే చదువుకోవడం, ఏదైనా నైపుణ్యం ఉందనుకో ఎలక్ట్రీషియన్ అట్ట వాళ్ళు షాపులు పెట్టి అన్నీ చేస్తా. 4 నెలల్లో నీ దగ్గర బాలేని అదే 400తో నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసి 5ఏళ్ళలో 29 నువ్వు నామినేషన్ వేయాలంటే ఆ 400 చేత అటాక్ చేపిస్తా. ఇది చెడు మార్గం, అది మంచి మార్గంలో నేను వద్దు అని చెప్పి 4000 మంది వాళ్ళు నీకు ఎదురు తిరిగేటట్టు చేస్తా. తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి. ఈ రోజు మీ మీద పడి ఇళ్ల మీద పడి కొడితే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకా బీజేపీ వాళ్ళు, రౌడీలు ఎవడు కాపాడుతాడు? నేను 3 ఏళ్ల క్రితం చెప్పా, ఓడిపోతే పేకాట ఆడుకుంటాడు, వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, హైదరాబాద్లో ఉంటారు, చెన్నైలో ఉంటారు, అమెరికాలో ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారా బాబు? ఎన్ని రోజులు ఇప్పటికే సస్తున్నారు బయట ఊర్లు పోయి. దయచేసి అందరూ ఊర్లకు రండి, జనార్దన్ గారిని కలవండి, నేను సహాయం చేస్తాను మీకు. కలిశాక మెడికల్ రీహాబిలిటేషన్ చేయండి, తర్వాత అంటే పోలీస్ కోటింగ్ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. అది కాకపోతే నగర బహిష్కరణ. సో వాళ్ళందరినీ మంచి దారిలో ఉండమని నేను కోరుకుంటున్నా. వినకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి. 1 వారం ఆగమని చెప్పాడు జనార్దన్ గారు, నెలాఖరు నుంచి కఠినంగా ఉంటుంది యాక్షన్.